నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు రాజ్యం సినిమా పేజ్ ద్వారా ప్రతిరోజు అనేక అంశాలని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. అంతే అద్భుతంగా మీ ఆదరాభిమానాలని మాకు అందిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు తీసిన సినిమాలు కొన్ని మైలురాళ్లను దాటిన విషయాన్ని కూడా మీ అందరి ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. హీరో జగపతి బాబు గారు, ఆ తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏం రత్నం గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారి సహకారాన్ని అందించిన విషయం మనందరికీ తెలిసిందే. జగపతి బాబు గారు హీరోగా నిలదొక్కుంటున్న టైంలో ఆయన మొదలు చేసిన అనేక సినిమాలే ఆయన నిరాశపరిచిన విషయం మనందరికీ తెలిసిందే. పెద్దరికం ముందు పెద్దరికం తర్వాత జగపతి బాబు గారి గురించి కొలమానం తీసుకొచ్చిన సినిమా అంటే అతిశయోక్తి కాదు. దాంతోపాటు ఏఎం రత్నం గారే ఈ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో 1992లో రూపుదిద్దుకున్న పెద్దరికం సినిమా గురించి మరింత లోతైన విశ్లేషణ అందించే ప్రయత్నం చేయబోతున్నాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. పెద్దరికం కుటుంబ నేపథ్యము, అలాగే దాని వెనుక ఒక అద్భుతమైన డ్రామా, ప్రేమను రెండు కుటుంబాల కోసం వాడుకుందామని ఒక ప్రయత్నము, చివరికి నిజమైన ప్రేమకు ఎవరైనా దాసోహం కావాల్సిందే, అందరూ కుటుంబం అనుకుంటే ఎండ్ ఎలా ఉంటుంది అన్నది, అసలు స్త్రీలకు ప్రవేశం లేదు అనేసి ఒక బోర్డు, ఇలా ఆ కథ పుట్టుకొచ్చింది. ఏం రత్నం గారు ఎలా ఆ సినిమాకి డైరెక్టర్గా మారారు? సిద్దిక్, లాల్ ఇద్దరు కలిసి దర్శకులుగా అద్భుతమైన సినిమాలు మలయాళంలో చేశారు. లాల్ అంటే ఇప్పుడు మనకి సినిమాల్లో విలన్ వేషాలు వేస్తున్న లాల్ గారే. అలా గాడ్ ఫాదర్ సినిమా పేరు, అక్కడ పిళ్ళయ్య గారే చేశారు ఆ పాత్ర. పిళ్ళయ్య గారు గురించి మాట్లాడుకునే ముందు సినిమా గురించి కాసేపు మాట్లాడుకుని పిళ్ళయ్య గారి గురించి మాట్లాడుకుందాం. గాడ్ ఫాదర్ చాలా పెద్ద హిట్ మలయాళంలో. చూసి ఏం రత్నం గారు దీన్ని రీమేక్ చేయాలని తీసుకొచ్చారు. చాలా సినిమాలు రీమేక్ చేస్తున్నారు, కొన్ని డబ్ చేస్తున్నారు డైరెక్ట్గా. మొదట్లో డబ్ చేద్దాం అనుకున్నారు కానీ ఎందుకో రీమేక్కే బాగుంటుంది అని అనుకుని ఎవరు డైరెక్ట్ చేయాలని ఆలోచించిన సమయంలో పర్చూర్ బ్రదర్స్ ఏం రత్నం గారిని చాలా ప్రోత్సహించారు. మీరు దర్శకత్వం చేయొచ్చు కదా, బాగుంటుందంటే ఆయన కూడా చేద్దామని ఆయన ఇష్టపడి నిర్మాత దర్శకుడిగా మారి శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఇక్కడ అప్పట్లో అందరూ ఊహించని ఇదేంటంటే వరుసగా జగపతి బాబు గారు చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అండి. హీరోగా సింహస్వప్నం, అడవిలో అభిమన్యుడు, పందిరి మంచం, జగన్నాటకం, పరిష్కారం, చిన్నారి ముద్దుల పాప, అసాధ్యులు అన్నీ ఫ్లాప్ అన్నమాట పాపం. ఇందులో జగన్నాటకం చాలా మంచి సినిమా, చాలా బాగుంటుంది సినిమా. ఇప్పుడు చూసిన సినిమా అయిపోయిన తర్వాత కూర్చుంటాం. దృశ్యం కంటే గొప్ప కథతో చేసిన సినిమా తెలుగులో జగన్నాటకం అండి. అలాంటివి ఆడల సినిమాలు ఎందుకో పాపం, ఆయన దురదృష్టం. అలాంటిది జగపతి బాబు గారిని హీరోగా ఎంచుకుని ఇందులో జగపతి బాబు గారు అప్పటికి సుకన్య, తమిళ్లో చాలా పేరు వచ్చిన సుకన్యని తీసుకుని మిగతా పాత్రధారులు చాలా అవసరం ఈ సినిమాకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా తెలుగులో రూపొందించినటువంటి పెద్దరికం. పైగా ఎన్ఎన్ పిళ్ళై, ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఆయన కమాండర్గా చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందూ ఫౌజ్కి ఆయన ఒక వింగ్కి కమాండర్గా చేశారు. ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఎన్ఎన్ పిళ్ళై గారు ఆయన కొట్టాయం ప్రాంతానికి చెందిన వ్యక్తి. 1918లో జన్మించారు. మలయాళం తెలుగులో వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు ఆయన పరంపదించారు. ఆయన 76వ ఏటో 77వ ఏటో 96లో చనిపోయారు. ఆయన 4-5 సినిమాలే చేశారండి మలయాళంలో. ఆయన ఏంటంటే అక్కడ మలయాళ రంగస్థలానికి ఆయన విశ్వ కేరళ సమితి అనుకుంటాను, ఆ సంస్థ పేరు మీద మలయాళ నాటక రంగానికి విశేషమైన సేవలు చేశాడు. వక్త ఆయనే, నటుడు ఆయనే, నిర్మాత ఆయనే, దర్శకుడు. ఇట్లాగా అద్భుతమైన ప్రయోగాలు రంగస్థలానికి చేసినటువంటి ఎన్ఎన్ పిళ్ళై గారికి మలయాళంలో అత్యుత్తమ రంగస్థల పురస్కారం నాటకాచార్య అని అంటారు. అది ఆ పురస్కారం వరించినటువంటి గొప్ప వ్యక్తి. వాస్తవానికి మొదట్లో రాజనాల్ గారు చేయిద్దాం అని అనుకున్నారు తెలుగులో. డిస్కషన్ స్టేజ్లో భానుమతి గారు వర్సెస్ రాజనాల్ గారు బాగుంటుందని అనుకుని మళ్ళీ ఒక్కసారి లేదు, ఆయనలాగా అసలు అంత అవుట్పుట్ వస్తుందా రాదా అని ఆలోచించి ఎన్ఎన్ పిళ్ళై గారినే తీసుకొచ్చారు. ఎన్ఎన్ పిళ్ళై గారు అద్భుతంగా చేశారు. ఆయన కోసమే థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులు ఉన్నారండి. ఆయన పెర్ఫార్మెన్స్ చూడటానికి థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులు ఉన్నారు. ఫస్ట్ వీక్ చాలా సైలెంట్గా ఉంది తెలుగులో సినిమా. కరెక్ట్గా 35 సంవత్సరం జూన్లో మనం మాట్లాడుకుంటున్నాము. 92 జూన్ 35 మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ వీక్ చాలా అంటే చాలా సైలెంట్ అండి. అసలు ఎక్కడ ఏ విధమైన ఇది చడి లేదు, చప్పుడు లేదు. పెద్దరికం వాల్ పోస్టర్స్ అక్కడక్కడ పాటలు వినపడటం మొదలుపెట్టాయి. రాజకోటి గారి సంగీతం, అద్భుతమైన పాటలు 4. నీ నవ్వే చాలు, చామంతి పూవంతి, తర్వాత ప్రియతమా,
ముద్దుల జానకి పెళ్ళికి ఆ పాట ఒకటి, ఇంకా ఇదేలే తరతరాల చరిత్రం, ఎక్కడ పడితే అక్కడ వారం రోజులు వినపడ్డాయి పాటలు. బాగా వినపడేటప్పటికి రెండో వారం నుంచి అసలు ఊపందుకు, అసలు మామూలు ఊపందుకోవాలి. ఆ తర్వాత టికెట్లు దొరకడం కష్టమైపోయింది పెద్దరికం సినిమాకి. ఆయనేమో పరశురామయ్య, ఈవిడేమో బసవపున్నమ్మ, భానుమతి రామకృష్ణ గారు, వాళ్ళిద్దరి కుటుంబాల మధ్య జరిగినటువంటి కక్షలు కార్పణ్యాల్లో ప్రేమించినట్టు నటించి అతన్ని మోసం చేసి జగపతి బాబుని ఇట్లా చెయ్యాలనుకున్నది కాస్త ఏమైందంటే వాళ్ళిద్దరు నిజంగా ప్రేమలో పడతారు. ఏది పరశురామయ్య అది కొడుకు, జగపతి బాబు ఆఖరి కొడుకు అనమాట. ఇక్కడ 4 కొడుకులు, అక్కడ 4 కొడుకులు. ఇక్కడేమో విజయ్ కుమార్ గారు, రామిరెడ్డి గారు, చంద్రమోహన్ గారు, జగపతి బాబు గారు. ఇక్కడ బాలయ్య గారు, నర్రా వెంకటేశ్వర గారు, చలపతిరావు గారు, తమిళ యాక్టర్ దీపక్ అని ఉన్నాడు. వాళ్ళు 4. వీళ్ళ లాయర్ ఏమో అల్లూరు రామలింగయ్య గారు, వాళ్ళ లాయర్ ఏమో పరుచూరు వెంకటేశ్వరరావు గారు. ఇట్లా అద్భుతంగా చేసి ఒప్పించి మెప్పించి ప్రేక్షకులను థియేటర్లకు లాక్కెళ్ళి, ఇందులో సుధాకర్ గారి కామెడీ హైలైట్ అండి. అసలు చంద్రమోహన్ గారిది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంతా సుధాకర్ తినేస్తే ఆ సెకండ్ హాఫ్ చంద్రమోహన్ ఉంటాడు, సుధాకర్ ఉంటాడు. సినిమా మొత్తానికి బీభత్సమైన సీన్ ఏదైనా అంటే ప్రేక్షకులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి మనం ఆ ఫ్యామిలీలో మెంబర్ ఏమన్నట్టు చూసే సీన్ ఏంటంటే, ఈ నెలకు ఒకసారి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదు అంటే, నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, నేను ప్రతి నెల ఆంజనేయ స్వామి క్షేత్రాలకు తిరిగి వస్తుంటాను. వీళ్ళకి సందేహం వస్తుంది, వీళ్ళకి లెటర్ వస్తుంది, ఇలా మీ అబ్బాయికి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, పలానా ఆవిడుతున్నారని వీళ్ళకి లెటర్ వస్తుంది. వాళ్ళు కట్ చేస్తే జగపతి బాబు గారు వాళ్ళని తీసుకుని ల్యాండ్ అవుతాడు అనమాట. అసలు ఇది క్లియర్ అయితే కానీ జగపతి బాబు క్లియర్ అవ్వదు కదా, లైన్ క్లియర్ అవ్వదు. ముందున్న పెద్దవాళ్ళకు పెళ్లిళ్ళు అయితేనే కదా ఈయన దాకా అడుగులేయడానికి. అసలు ఇది సాల్వ్ అవుతుందని ఆయన తీసుకొచ్చేస్తాడు. అసలు వీళ్ళు అక్కడ చూసింది వాడా వీడా కాదా, అసలు అదొకటి జరుగుతుంది. రామిరెడ్డి అక్కడికి వెళ్తాడు, అక్కడ ఉన్నది వాడా వీడా కాదని వచ్చేలోపు ఇక్కడ బావిగట్టు మీద కూర్చొని చంద్రమోహన్ స్నానం చేస్తుంటాడు అనమాట. వెంటనే అసలు ఇద్దరు ఆలోచిస్తారు, పిళ్ళయ్య గారు రామిరెడ్డి, డౌట్ వస్తుంది వాళ్ళకి. ఆ సీన్ చాలా అద్భుతమైన సీన్ అండి. అసలు పిళ్ళయ్య గారి గురించి సితార్లో వెలది రఘుకుమార్ అనుకుంటాను, ఫిల్మ్ జర్నలిస్టు, ఫుల్ పేజ్ ఆయన గురించి ఇంటర్వ్యూ ఆర్టికల్, చాలా పెద్ద ఫుల్ పేజ్ రాశాడు ఆయన గురించి. జర్నలిస్ట్ సర్కిల్లో ఆయన గురించి అంత రాసేంత, ఫుల్ పేజ్ రాసేంత ఏముందని చెప్పి పాపం అప్పట్లో అతన్ని జర్నలిస్ట్ని ఇచ్చేసారు కొంతమంది జర్నలిస్టులు. మలయాళ నటుడి గురించి తీసుకొచ్చి తెలుగు సినిమా వారపత్రికలు ఎంత రాస్తావా అంటే, ఆయన మరి మలయాళ రంగస్థలానికి చేసినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఎంత అద్భుతంగా చేశాడు ఆ పాత్ర. ఇవాళ చూస్తున్న క్యారెక్టర్, పరశురామయ్య క్యారెక్టర్ మనల్ని సినిమా మొత్తం త్రూ అవుట్. భానుమతి గారు ఎక్కడ తగ్గలేదండి అసలు. ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి ఉంది, ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలిని, ఆవిడ మాట విరుపు, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆవిడ ఆ దిశను ఉంటుంది. ఆ దిశను అద్భుతంగా బసవపున్నమ్మ అంటే బసవపున్నమ్మ అని ప్రాణప్రతిష్ఠ చేశారు పాత్రలకి. ఇంత సినిమాలు ఏంటంటే అల్లు రామలింగయ్య గారిని పెట్టుకున్నారు కాబట్టి క్లైమాక్స్లో ఆయన మీద కామెడీ చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, చాలా మంచి క్యారెక్టర్ అల్లు రామలింగయ్య గారు. కానీ ఆ క్యారెక్టర్ చేత కామెడీ చేయించుకొని క్లైమాక్స్లో చాలా అద్భుతంగా అద్వితీయంగా తెరకెక్కించి ఇవాళకి మనం మాట్లాడుకునే విధంగా రూపొందించినటువంటి ఏఎం రత్నం గారికి మనం నిజంగా మనము తెలుగు సినిమా ప్రియులు ప్రేమికులు రుణపడి ఉన్నారు. ఇంత మంచి సినిమాలు తీసి ఆ విడుదలైనటువంటి సమయంలో మాలాంటి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళి చూసేటటువంటి భాగ్యం మాకు కలిగించినందుకు. క్లైమాక్స్ కూడా అంటే పిల్లాడికి ఇమోషన్స్ అవుతున్నాయి అనేసి అని ముఖం అడ్డు పెట్టేసుకొని వచ్చాడు అనేసి అని, సుకన్య గారి మెడలో తాళి కట్టే టైంకి ఏదో జరుగుతుంది అనేసి అని, ఒకరి దగ్గర నుంచి ఒకరి కట్రా తమ్ముడు తాళి మేము ఉన్నాము అంటూ అందరూ ఒక తాటిపైకి రావడము. అసలు భానుమతి గారు ఎంట్రీ అవుతుంటే ఆ చిన్న అబ్బాయి ముందంటే ఆయనను పెద్ద మనిషిగా మనం పెట్టాము, ఆయన ముందు మనం ఇది అవ్వద్దు కదా అనంటూ మంచి ఒక డ్రామా భలే ప్లే అవుతుంది సార్ క్లైమాక్స్. అది మధ్యలో చంద్రమోహన్ గారు ఎపిసోడ్ సీరియస్లీ ఫస్ట్ హాఫ్ లో సుధాకర్ గారు, సెకండ్ హాఫ్ లో ఈయన వైఫ్ కాదు అని చెప్పడం కావచ్చు, వీళ్ళ అన్నదమ్ములు వచ్చేసి ఎవరండి మీరు అంటూ ఆయన అడిగినప్పుడు కావచ్చు, సీరియస్లీ ఒక్కొక్క సీను అసలు ఎంత బాగా అల్లారా అనిపిస్తుంది సినిమాని. స్టిల్ ఇప్పటికి ఇదేనే తరతరాలు చెప్తాయి, ఏ కుటుంబానికి సంబంధించి అయినా ఎవరికి ఏదైనా సాంగ్ వేయడం అనేది స్టిల్ ఇప్పటికి కూడా మనం వింటున్నాం ఆ పాట. నిజంగా రాజ్కోటి గారి మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? లేదు, అద్భుతం అండి. ఎందుకంటే రాజ్కోటి గారి గురించి కూడా జరగాల్సినంత చర్చ జరగలేదని బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే మీకు వాస్తవానికి ఇళయరాజా గారు విజృంభించి తనదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర సృష్టించుకున్న సమయంలో రాజ్కోటి గారు ఇద్దరు ఏంటంటే ఆర్కెస్ట్రైజేషన్ వైజు, ట్యూన్స్ వైజు, గ్రాండియర్ వైజు ఎక్కడా తగ్గకుండా ఇళయరాజా గారితో ఆ సమయంలో తెలుగుకు సంబంధించి పోటీ ఇచ్చినటువంటి సంగీత దర్శకులు రాజ్కోటి గారు, సందేహం లేదు అందులో.
ఎందుకంటే మహదేవన్ గారి శకం ముగిసిపోయి ఇళయరాజా గారు విజృంభించినటువంటి ఒక దశాబ్దంలో రాజకోటి గారు మనం కూడా నిలబడాలి, మన పాటలు కూడా వినిపించాలి, తెలుగు వాళ్ళుగా మనం కూడా అద్భుతమైన పాటలు. ఎందుకంటే ఇళయరాజా గారి ఆర్కెస్ట్రైజేషన్ ఆ టోన్ డిఫరెంట్ అండి, కానీ ఆ టోన్ ఎవరు పట్టుకోలేరు. కాసేపు పక్కన పెడితే ఆర్కెస్ట్రైజేషన్, ఆయన ఎంత హెవీగా ఆర్కెస్ట్రైజేషన్ యూజ్ చేస్తున్నాడు, అంత హెవీ ఆర్కెస్ట్రైజేషన్ చేసినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో రాజకోటి గారు. ఓకే, వాళ్ళు అలా మీకు అసలు రథమిక్గా చేయగలరు, మెలోడీ చేయగలరు, ఆర్కెస్ట్రేషన్ చేయగలరు, ఏం చేయలేరో చెప్పడం కష్టమైంది. ఎందుకంటే ఇద్దరు గొప్ప సంగీత దర్శకుల సంతానం. ఆయన ఎస్ రాజేశ్వరరావు గారు అబ్బాయి కోటి గారు, టీవీ రాజు గారు అబ్బాయి ఏమో రాజు గారు. వాళ్ళిద్దరూ కలిసి గాలికి నిప్పు తోడైతే ఎలా ఉంటుందో అలా తోడై చేసినటువంటి ఒక సమయం అండి అది. ఆ సమయంలో వాళ్ళు విజృంభించిన తీరు చాలా అసలు అనన్య సామాన్యం అనిపిస్తుంది. ఒక టైం లైన్లో వరుసగా వాళ్ళ సాంగ్స్ అన్నీ ఒకసారి వింటే ఏమైపోతుందంటే మనకు తెలియనటువంటి ఒక నాస్టాలజీలోకి వెళ్తాం మనం. అంటే ఆ 90s ఎర్లీ 90s ఏవైతే ఉన్నాయి, 86, 87, 88, 89, 90, 91, 92 ఒక దశాబ్ద కాలం ఏంటంటే, అంటే రాజు గారు కోటి గారు దశాబ్ద కాలం కలిసి పనిచేసి రాజు కోటిగా విడిపోయేంత వరకు తీసుకుంటే ఆ తర్వాత కోటి గారు చాలా గొప్ప సినిమాలు చేశారు. అదొక రోజు మాట్లాడుకుందాం. దశాబ్ద కాలం వాళ్ళు కలిసి పనిచేసిన ఆ టైం లైన్లోకి వెళితే ఏమైపోతుందంటే, ఒక ఇళయరాజా గారి పాటలతో పాటు రాజకోటి గారి పాటలు కూడా మనల్ని సాంత్వన పరిచయం. మేఘమా దేహమా ఇది మన మేఘమా మరొకే, సీతారత్నం గారు అబ్బాయి, ఇట్లా మనం తీసుకుంటే అట్లాగే బావమరిది ఒరిజినల్స్లో ఏవి వాళ్ళు తీసుకోవాలి. బావమరిది రీమేక్, ఇట్లా మనం రీమేక్స్ తీసుకుంటే ఇది రీమేక్, ఒరిజినల్స్ ఏవి వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు కొత్త ట్యూన్స్ చేశారు. అందులో ఉన్న పాటలు ఏవి కాపీ కొట్ల లేదు, ఒరిజినల్స్ జోలికి వెళ్ళాలా, అద్భుతమైన పాటలు వాళ్ళు ఇక్కడ చేశారనమాట. కొత్త పాటలు సరికొత్తగా వినిపించారు. ఓకే, ఆ తర్వాత అంటే ఈ సినిమా తర్వాత మళ్ళీ ఏం రత్నం గారు ఎందుకు మెగా ఫోన్ పట్టలేదు? యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఆయన 2 సినిమాలు చేశారు, దర్శకుడుగా 2 సినిమాలు, సంకల్పం ఇంకో సినిమా, మళ్ళా హీరో ఫ్లాప్ సినిమా. ఇంకా ఆ తర్వాత ఆయన నిర్మాతగానే కొనసాగారు. ఎందుకంటే అప్పటికి మీకు వరుసగా శంకర్ గారి సినిమాలన్నీ శ్రీ సూర్య మూవీస్ మీద తెలుగులో 70. ఆ తర్వాత డైరెక్ట్ ప్రొడ్యూసర్ రత్నం గారే, పలు సినిమాలకు రత్నం గారే మెయిన్ ప్రొడ్యూసర్, తెలుగు తమిళ్ ఏదైనా సరే. అక్కడ మీకు చాలా టైము మీకు ఆయన ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది రత్నం గారి. తెలుగువారు గర్వించదగినటువంటి నిర్మాత ఏఎం రత్నం గారు, సందేహం లేదు. జగపతి గారి కెరీర్ ఇలా ఇక్కడి నుంచి మారిపోయిందండి. ఈ సినిమా తర్వాత పెద్దరికం లాంటి ఒక పెద్ద హిట్ తర్వాత ఏంటంటే అనుకోని ఎవరు ఊహించలేని టర్నింగ్ పాయింట్ గాయం అండి. గాయం సినిమా, రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వం. ఈ పెద్దరికం గాయం 2 లేదు అంటే జగపతి బాబు గారు లేరు. ఈ 2 సినిమాలు అది మళ్ళీ దాంట్లో ఉన్న జగపతి బాబు, దీంట్లో ఉన్న జగపతి బాబు ఒకటి కాదు. ఇవాళ పెద్దలో మనం చూస్తున్న జగపతి బాబు ఒకటి కాదు, రంగస్థలంలో మనం చూసిన జగపతి బాబు ఒకటి కాదు, అరవింద సమేత వీరరాఘవలో చూసిన జగపతి బాబు ఒకటి కాదు. ఎందుకంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా గొప్పగా ఉంటుంది. జగపతి బాబు గారి ట్రాన్స్ఫర్మేషన్ సెకండ్ హాఫ్ జర్నీ అంటే లెజెండ్ తర్వాత నుంచి జగపతి బాబు గారి జర్నీ కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. అదే నిర్ణయం అండి. అప్పటి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ కి సంబంధించి అప్పటి జనరేషన్ కి ఆయన ఒక రాకుమారుడు, ఆయన కళాకుమారుడు. ఆయన అంటే ఒక తెలియని ఒక అమాయకత్వంతో కూడిన ఒక అందము అని స్మైల్ ఒకటి ఆయన చేసిన సినిమాలు ఆ మావి చిగురు కావచ్చు. అంటే అలాంటి భర్త ఉండాలి. శుభలగ్నం, మావి చిగురు ఇవి చూసి జగపతి బాబు లాంటి భర్త కావాలి మీకు. అందుకే మనకి దేశముద్రి సినిమాలో ఎవడు పడితే వాడు నా అభిమాన హీరో పలానా అని అందరూ మాట్లాడుతుంటే ఓ మంచి ఆంటీ నుంచి నాకు జగపతి బాబు అంటే స్టార్ట్ చేస్తుంది. అది పూరి జగన్నాథ్ గారి మార్క్. అది నా స్వీయ అనుభవం ఏంటంటే, మేము పెళ్ళైన కొత్తలో సినిమా విజయాతలకు వెళ్ళాం. వెళితే మీకు పెళ్ళైన మహిళలు కావచ్చు, పెళ్లి కాని యువతులు కావచ్చు, జగపతి బాబు గారితో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి, ఫోటో దిగడానికి ఎంతలా ఎగబడ్డారంటే, ఆయనకున్న ఫాలోయింగ్ మహిళలు శోభన్ బాబు గారి తర్వాత అండి ఆ 2 హీరోయిన్ల మధ్య నలిగిపోయే పాత్రలు ఆయన ఒదిగినట్టు ఎవరు వదగల. ఆయనకి 2 లాంటి సినిమాతో మొదలు పెడితే ఎన్ని సినిమాలు ఇంకా అక్కడి నుంచి అసలు. అవును, అది ఆయనకి వరం అయింది అనమాట. ఓకే, మొత్తానికి మరొక్కసారి పెద్దరికం సినిమాని గుర్తు చేసి అలనాటి ప్రేక్షకుల్ని అలా తీసుకెళ్ళి మళ్ళా ఒక్కసారి ఆ సినిమాను చూసే విధంగా మీరు చెప్పిన విధానానికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.